హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ చూద్దాం. ముందుగా బ్లడ్ రిలేషన్ చేసే ముందు ఫ్రెండ్స్, మనకి టూ టర్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మనం బ్లడ్ రిలేషన్ చేసేటప్పుడు సర్కిల్ అనే సింబల్ని మేల్తో డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకొకటి స్క్వేర్ లేదంటే బాక్స్, దీన్ని ఫీమేల్ సింబల్తో, ఈ సింబల్ని మనం ఫీమేల్తో డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ రెండు మనకి బేసిక్ ఫ్రెండ్స్. ఈ రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ అండ్ ఫీమేల్ అండ్ మరి వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్కి మనం ఇక్కడ డబుల్ అంటే ఈక్వల్ టు చేస్తాం ఫ్రెండ్స్. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది మనం ఇది ఒక లైన్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాళ్ళ పిల్లలు కావాలనుకుంటే, అంటే దీన్ని మనం ఏ అని అనుకుందాం ఫ్రెండ్స్, ఇవన్నీ బి అనుకుందాం. వీళ్ళ యొక్క పిల్లలు వీళ్ళ పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళని మనం డౌన్ యారోతో చూపిస్తాం ఫ్రెండ్స్. అంటే వీళ్ళ కింద వచ్చే వాళ్ళంతా ఏ అండ్ బి వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ అవుతారు ఫ్రెండ్స్. మనకి చిల్డ్రన్స్. అదే పనిగా మనకి ఏ అండ్ బి వాళ్ళ పేరెంట్స్ కనుక కావాలంటే మనం అప్వర్డ్ యారోతో చూపిస్తాం ఫ్రెండ్స్. అండ్ పైన వచ్చే వాళ్ళంతా కూడా వీళ్ళకి పేరెంట్స్ అవుతారు ఫ్రెండ్స్. పైన వచ్చే వాళ్ళంతా వీళ్ళకి, కింద వచ్చే వాళ్ళంతా వీళ్ళ చిల్డ్రన్స్ అవుతారు. పైన వచ్చే వాళ్ళు వీళ్ళ పేరెంట్స్ అవుతారు, కింద వచ్చే వాళ్ళు వీళ్ళ చిల్డ్రన్స్ అవుతారు. మరి వీళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది మనం ఎలా డినోట్ చేస్తాము అనే క్వశ్చన్ వచ్చిందా? ఓకే, వీళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మనం వీళ్ళతోనే పక్కన అండి. సో ఈయనకి 2 బ్రదర్స్ ఉన్నారనుకుందాం. వాళ్ళని మనం ఎలా డినోట్ చేస్తామంటే, ఈయన పక్కనే డాష్ వేసుకొని ఇతను 1 బ్రదర్, ఇతను ఇంకొక బ్రదర్ 2 ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడికి అంటే ఈ చిల్డ్రన్స్కి ఎవరు మదరే కదండి. సో ఈ మదర్కి 1 బ్రదర్ అండ్ 1 డాటర్, 1 బ్రదర్ అండ్ 1 సిస్టర్ ఉన్నారు అనుకుందాం. సో అప్పుడు ఎలా డినోట్ చేస్తామంటే డాష్ పెట్టి ఈయన ఒక బ్రదర్ డాష్ అండి. సో వీళ్ళకి ఎవరైనా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వస్తే ఉన్న లైన్లోనే మనం డాష్ చేసుకొని చేస్తాము. అలా కాకుండా వీళ్ళకి ఎవరైనా చిల్డ్రన్స్ కావాలంటే డౌన్వర్డ్ యారో చేసుకొని చేస్తాము. వీళ్ళ పేరెంట్స్ కావాలంటే పైన, అంటే ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మేల్ వీళ్ళ పేరెంట్స్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే అప్వర్డ్ యారో పెట్టుకొని ఈయన మేల్ అంటే వాళ్ళకు మదర్, ఫీమేల్ అలా ఈయన అప్వర్డ్ వస్తుంది. ఈ మేల్ అండ్ ఫీమేల్ అంటే వీళ్ళిద్దరు పేరెంట్స్ ఫీమేల్కి ఏమవుతారండి? ఎస్, కరెక్ట్, ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా ఈవిడికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీమేల్ వాళ్ళ పేరెంట్స్ కనుక మనం డినోట్ చేయాలంటే సేమ్ పైన అప్వర్డ్ యారో పెట్టుకొని ఒకరు మేల్ అండ్ ఇంకొకరు ఫీమేల్, అంటే వీరి యొక్క ఫాదర్ అండ్ మదర్. ఈ ఫాదర్ అండ్ మదర్ మనకి మేల్ కావాలంటే ఎస్, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. సేమ్ ఇంతే అండి. మనకి పైన చూపించే వాళ్ళంతా మనం మదర్ అండ్ ఫాదర్ డినోట్ చేస్తాం, కింద వచ్చే వాళ్ళంతా మనకి చిల్డ్రన్స్ వస్తారు. సేమ్ అదే లైన్లో పక్కన ఉండే వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్గా డినోట్ చేస్తాము. నెక్స్ట్ ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ మనం చేసుకుంటే చాలండి, మిగతా అవసరం ఏం లేదు. నేను ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కవర్ చేశాను. దీంట్లో మనకి రిపీట్ అవుతుందంటే మనకి మ్యాక్సిమం బ్లడ్ రిలేషన్లో 4 టైప్స్ ఉంటుందండి. ఈ 4 టైప్స్ నుంచి వేరే క్వశ్చన్ వెళ్ళేదానికి మనకు ఛాన్సే లేదు. సో ఈ 4 టైప్స్లో నుంచి నేను ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు మనం ఆ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ మీరు చూసినట్టయితే ఎటువంటి ప్రాబ్లం బ్లడ్ రిలేషన్ నుంచి ఇచ్చినా మీరు కవర్ చేసేవచ్చు, మ్యాక్సిమం కవర్ చేసేవచ్చు. చూద్దాం. మనం పైన ఉన్న ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే పి ఈజ్ ది మదర్ ఆఫ్ కే. పి అనేది కే యొక్క మదర్. నెక్స్ట్ కే ఈజ్ ది సిస్టర్ ఆఫ్ డి. కే వచ్చి డికి సిస్టర్. నెక్స్ట్ డి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ జే. డి వచ్చి జేకి ఫాదర్. నెక్స్ట్ హౌ ఈజ్ పి రిలేటెడ్ టు జే. జేకి పి ఏమవుతాడు? సో ఫస్ట్ మనం దీన్ని ఇలా సింబాలిక్ ఫామ్లో అంటే సర్కిల్ అండ్ బాక్స్లో రాసుకుందాం. అప్పుడే మన కాన్సెప్ట్ ఈజీ అవుతుందండి. సో పి ఈజ్ ది మదర్ ఆఫ్ కే. కే యొక్క మదర్ పి కాబట్టి కే మనకి మేలో ఫీమేలో అనేది మనకి క్వశ్చన్లో ఇవ్వలేదండి. సో కేని మామూలు వేసుకుని వస్తాం. పి ఈజ్ ది మదర్ ఆఫ్ కే. కే వాళ్ళ మదర్ అంటే పైన వెళ్ళ కింద వెళ్ళండి. ఎస్, కరెక్ట్. కే వాళ్ళ మదర్ పి ఈజ్ ది మదర్ ఆఫ్ కే. కే ఒక మదర్ పి కాబట్టి పీకి మనం బాక్స్ సింబల్ పెట్టేస్తున్నాం. నెక్స్ట్ కే ఈజ్ ది సిస్టర్ ఆఫ్ డి. మరియు కే కూడా ఇక్కడ చెప్పారండి. కే ఈజ్ ది సిస్టర్ ఆఫ్ డి. కే అనేది డి యొక్క సిస్టర్. సో మనం బాక్స్తో రిప్రజెంట్ చేస్తామండి. నెక్స్ట్ డి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ జే. ఫాదర్ అన్నారు కాబట్టి సర్కిల్ అండి. ఇక్కడ
డి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ జే. డి జేకి ఫాదర్. సో జే అనేది పైన ఉండాలి, కింద ఉండాలండి చిల్డ్రన్, ఎందుకంటే జే డీకి చిల్డ్రన్ అవుతాడు కాబట్టి కింద వస్తుందండి జే. సో ఇది అండి మనకి పైన ఇచ్చిన క్వశ్చన్కి మన సింబాలిక్ ఫామ్లో రాసుకోవడం అంటే ఇది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ పి రిలేటెడ్ టు జే. జేకి పి ఏం అవుతాడు అని అడిగారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఇచ్చారు. ఏ మదర్, బి గ్రాండ్ మదర్, సి ఆంట్, డి డేటా ఇన్అడిక్వేట్ అంటే డేటా సరిగ్గా లేదు అని. ఇక్కడ మన రిలేషన్ చూసుకున్నట్లయితే హౌ ఈజ్ పి రిలేటెడ్ టు జే. సో ఇక్కడ కే అండ్ డి అనేది సిబ్లింగ్స్ అనేది అర్థమవుతుందండి మనకి బాగా. సిబ్లింగ్స్ అనేది అర్థమవుతుంది, ఎందుకంటే పి ఇస్ ది మదర్ ఆఫ్ కే ఒక మదర్ పి అన్నారు. కే ఇస్ ది సిస్టర్ ఆఫ్ డి, కే ఇస్ ది సిస్టర్ ఆడ నీట్గా మెన్షన్ చేశారు కే ఇస్ ది సిస్టర్ ఆఫ్ డి అని. నెక్స్ట్ డి ఇస్ ది ఫాదర్ ఆఫ్ జే. సో వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కాదండి. ఇక్కడ మనకి బాక్స్ సింబల్, జీరో సింబల్ ఉన్నంత మాత్రం మనకి వీళ్ళిద్దరికి మనకి ఈక్వల్ పెట్టేదానికి ఆస్కారం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంత క్లియర్గా మనకి మెన్షన్ చేశారు కే ఇస్ ది సిస్టర్ ఆఫ్ డి. కే ఇస్ ది సిస్టర్ ఆఫ్ డి అంటే కే డీకి సిస్టర్ కాబట్టి ఇది కపుల్, అంటే ఇది ఫాదర్ అంటే మేల్ అండ్ ఫీమేల్ అంటే ఫాదర్ అండ్ మదర్ అయితే కాదండి వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. ఇక్కడ పీస్ రిలేటెడ్ జే చూసుకున్నట్లయితే మనకి గ్రాండ్ మదర్ అయ్యే అవకాశం ఉందండి. ఎలా అంటే జే అనేది డీకి చిల్డ్రన్, అతను మేలా ఫీమేలా అంటే మగన ఆడనేది ఇంకా మనకి రిప్రజెంట్ చేయలేదు. జేకి డి వాళ్ళ అమ్మ అయితే, జేకి డి కనుక ఫాదర్ అయితే ఈ ఫాదర్ పైన ఉండేవాళ్ళు పి అంటే వీళ్ళ యొక్క అమ్మ నాన్నే కదండి పైన పి ఉండేది. సో ఈయన మనకి ఏమవుతుందంటే గ్రాండ్ మదర్ వచ్చే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. పి అనేది ఆల్రెడీ కేకి మదర్ అయితే డీకి కూడా ఏమవుతుందండి మదర్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ కాబట్టి పి అనేది కేకి మరియు డీకి వాళ్ళ మదర్ అవుతుంది. వీళ్ళిద్దరికి పి అనేది మదర్ అయితే జేకి ఏమవుతుంది, జేకి వాళ్ళ అమ్మమ్మ అవుతుందండి. ఈవిడ వాళ్ళ నాన్న, జేకి వాళ్ళ నాన్న అవుతాడు. వీళ్ళ పైన ఉండే వీళ్ళ అమ్మ ఆయనకి ఏమవుతుందంటే గ్రాండ్ మదర్ అవుతుందండి. ఇక్కడ ఫాదర్ నుంచి మనం తీసుకున్నప్పుడు గ్రాండ్ మదర్. డి వచ్చి జేకి ఫాదర్, అట్ ది సేమ్ టైం పి వచ్చి డీకి మదర్, దెన్ జేకి గ్రాండ్ మదర్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇంకోటి ఎం ఈజ్ ది సన్ ఆఫ్ ఎన్. ఎం వచ్చి ఎన్కి సన్ కొడుకు. ఓ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎన్, ఎన్కి ఓ అనేది ఫాదర్. పి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎం, ఎంకి పి ఫాదర్. హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు పి, దెన్ ఎన్ పికి ఏమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి సింబాలిక్ రిప్రజెంటేషన్ చేసుకునేద్దామండి. ఎం ఈజ్ ది సన్ ఆఫ్ ఎన్, ఎన్కి ఎం అనేది సన్ అవుతుంది. దెన్ ఎం సర్కిల్ బాక్స్ అంటే సర్కిల్. ఎం ఈజ్ ది సన్ ఆఫ్ ఎన్. ఓ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎన్, ఓ అనేది ఎన్కి ఫాదర్, మనం పైన రిప్రజెంట్ చేస్తాం. ఓ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎన్, అంతే కదండి. ఓ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎన్, ఎన్కి ఫాదర్ కాబట్టి పైన పెట్టాము. ఎం ఈజ్ ది సన్ ఆఫ్ ఎన్, ఎన్కి ఎం ఈజ్ ది సన్ ఆఫ్ ఎన్, ఎన్ కొడుకు ఎం కాబట్టి మనం డౌన్ వర్డ్స్లో పెట్టామని యారు. సో ఇది మనకి రేషియో, ఇది మనకి సింబాలిక్ రిప్రజెంటేషన్. దెన్ హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు పి. పి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎం. ఓకే, పి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎం. ఎం అనేది పీకి ఫాదర్. ఎం వచ్చి పీకి ఫాదర్ అంటే మనం ఇక్కడ పెడతామండి పీకి ఫాదర్. వీడేం చెప్పాడు, ఎం ఈజ్ ది సన్ ఆఫ్ ఎన్, ఎన్ యొక్క సన్ ఎం. నెక్స్ట్ ఓ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎన్, ఎన్ యొక్క ఫాదర్ ఓ. పి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎం, పి వచ్చి ఎంకి ఫాదర్ అవుతుంది. ఓకే, ఈయన మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఈ రెండింటికి మనము పి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎం అన్నారు, అంటే ఎంకి ఫాదర్ పి. దీన్ని మనం సర్కిల్తో చూస్తాం, ఎందుకంటే ఫాదర్ అని మెన్షన్ చేశారు కాబట్టి. ఇది ఫాదర్ అయితే మనం ఎన్ ఏమవుతుంది బాగా ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా చూడండి, పి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఎం, పి వచ్చి ఎంకి ఫాదర్. ఓకే, ఎం ఈజ్ ది సన్ ఆఫ్ ఎన్. ఓకే, ఎన్ సన్ వచ్చి ఎం.
మన ప్రీవియస్ క్వశ్చన్లో కనుక చూసినట్లయితే సేమ్ ఇలాగే ఉంది. నేనేం చెప్పాను, ఇలా ఉన్నంత మాత్రం మనం వైఫ్ అండ్ హస్బెండ్గా మనం కన్ఫర్మ్ చేయలేమని చెప్పాను. మీరు క్వశ్చన్ మళ్ళీ 2-3 సార్లు చదవండి. చాలామంది మిస్టేక్స్ ఈడే చేస్తారు. ఈ సిబ్లింగ్స్ అవుతుంది కదా, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అని మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి మనం ఏముంది క్వశ్చన్, హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు పీ. ఎన్ పీకి ఏమవుతుందంటే సిబ్లింగ్ అని పెట్టేసి బ్రదరో సిస్టరో వేరే ఏదైనా ఉంటే పెట్టేస్తుంటాం. కంప్లీట్లీ రాంగ్ అవుతుందండి. ఇలా మన క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి చదువుకున్నట్లయితే ఎం ఈజ్ ది సన్ ఆఫ్ ఎన్. ఎన్కి సన్ ఎం అవుతుంది. ఇది చూడండి, ఎన్ ఈజ్ ది సన్ ఆఫ్ ఎన్. ఇప్పుడు పీ వచ్చి ఎంకి ఫాదర్, నెక్స్ట్ నెక్స్ట్ ఎం ఈజ్ ది సన్ ఆఫ్ ఎన్ అన్నాడు అంటే ఎన్కి సన్ అవుతుంది. ఈయనేమో ఇతనికి ఫాదరు, ఈవిడికి సన్ ఎం అవుతుంది. ఇంత బాగా క్లియర్గా మెన్షన్ చేస్తారండి వీళ్ళిద్దరు వైఫ్ మరియు హస్బెండ్ మరియు వైఫ్ అనేది. సో అది ఎన్ అనేది మనం బాక్స్ సింబల్తో డినోట్ చేస్తున్నాం. సో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, సో ఈక్వల్ టు పెట్టేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు పీ. ఎన్ పీకి ఏమవుతుంది? ఎస్, వైఫ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అండి. అనుకోటి ఈ బిట్ కూడా మనకి RRB 2016 NTPC ఎగ్జామ్లో రిపీట్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ కనుక, థర్డ్ మెథడ్ కనుక చూసుకున్నట్లయితే, పాయింటింగ్ టు ది ఫోటోగ్రాఫ్. అంజలి సైడ్ ఒక ఫోటోగ్రాఫ్ని చూస్తూ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ది ఒక ఫోటోగ్రాఫ్ ఉంది. ఈ ఫోటోగ్రాఫ్ని చూస్తూ అంజలి ఆ ఫోటోగ్రాఫ్ని పాయింట్ చేస్తూ అంజలి అని ఆవిడ ఇలా క్వశ్చన్ చేస్తుంది, హీ ఈజ్ ది సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్, దెన్ హౌ ఈస్ ది మ్యాన్ ఇన్ ది ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు అంజలి. దీంట్లో ఈ ఫోటోగ్రాఫ్ ఉండే మ్యాన్ అంజలికి ఏమవుతాడు? ఆమె ఇచ్చిన సెంటెన్స్ ప్రకారం హీ ఈస్ ది సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అంటే అంజలి వాళ్ళ గ్రాండ్ ఫాదర్, అంజలి వాళ్ళ తాత వాళ్ళ కొడుకు ఎవరు? ఈ ఫోటోలో ఉండే ఒక వ్యక్తి అన్నమాట. కొడుకు అయితే ఈ అంజలికి అతను ఏమవుతాడు? మీరు బాగా చూసుకున్నట్లయితే అంజలి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. ఈయనకి సర్కిల్. ఎవరు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అండి? అంజలి. సో కింద పెట్టకూడదండి, దాని కింద ఈడ అంజలి అని ఒక అమ్మాయి ఉంది. అంజలి వీళ్ళు ఈ పైకి వస్తే వీళ్ళు ఫాదర్ అండి. ఈ లైన్కి వచ్చేసి ఫాదర్ అండ్ మదర్ ఉంటారు. వీళ్ళ పైన గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఉంటారు. సో ఈ అంజలికి గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. ఈ ఈజ్ ది సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఆ గ్రాండ్ ఫాదర్కు ఉన్న ఒకే ఒక్క కొడుకు వాళ్ళ కొడుకు ఆ మనిషి. సో ఇప్పుడు చూద్దామండి, గ్రాండ్ ఫాదర్కి ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఒకే ఒక కొడుకు ఉన్నాడు. సన్ ఆఫ్ ది ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఆ గ్రాండ్ ఫాదర్కి ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు వాళ్ళ కొడుకు ఆ మనిషి, ఇస్ మ్యాన్. దెన్ అంజలి, హౌ ఈజ్ ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు అంజలి. ఏమవుతారు చెప్పండి అండి, చూద్దాం. ఓకే, ఇక్కడ బాగా చూసినట్లయితే మీరు గ్రాండ్ ఫాదర్, అంజలి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు. గ్రాండ్ ఫాదర్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఒకే ఒక కొడుకు వాళ్ళ కొడుకు. ఇక్కడ బాగా చూసినట్లయితే వీళ్ళిద్దరూ ఒకే దీంట్లోనే ఉన్నారండి, ఒకే స్ట్రీమ్లోనే ఉన్నారు. గ్రాండ్ ఫాదర్ ఇది ఒక స్ట్రీము, వాళ్ళొక సన్ ఇది ఒక స్ట్రీమ్, దీంతో పని లేదు. వీళ్ళ కొడుకు అంటే వీళ్ళిద్దరూ ఒక స్ట్రీమ్లో ఉన్నట్టే కదండి. దట్ మీన్స్ ఎస్, బ్రదర్ అండ్ సిస్టర్. ఆ మనిషి అంజలికి ఏమవుతాడంటే బ్రదర్ ఇస్ ది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ అండి. ఈ మనం ఫోర్త్ మెథడ్ చెప్పుకుంటున్నాము. ఈ 4 మెథడ్స్ నుంచి కానీ వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. నేను చెప్పిన 4 మెథడ్స్లోనే వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు చెక్ దాంట్లో వేరే టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఒక మెథడ్ నుంచి ఈ 4 మెథడ్స్ నుంచి కానీ వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ మెథడ్ కనుక వచ్చినట్లయితే, సో ఇలా P+Q అంటే మనకు ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఉంటుంది, మధ్యలో వచ్చి న్యూమరికల్, మధ్యలో వచ్చేసి సింబల్స్ ఉంటుందండి. సో P+Q, P ఈజ్ ది ఫాదర్ ఆఫ్ Q అంటే P+Q ఎక్కడైతే ప్లస్ సింబల్ వస్తుందో అది ఫాదర్. సింపుల్గా చెప్పాలంటే P×Q, P ఈజ్ ది బ్రదర్ ఆఫ్ Q. ఎక్కడైతే ఇంటూ సింబల్ వస్తుందో అది బ్రదర్. P-Q, P ఈజ్ ది మదర్ ఆఫ్ Q. ఎక్కడైతే మనకు మైనస్ రిప్రజెంట్ చేస్తుందో దట్ ఈస్ మదర్. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ డెఫినెట్లీ ట్రూ అబౌట్ C - A + B.
సి మైనస్ ఏ ప్లస్ బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ క్వశ్చన్ చూసినా కూడా మనకు ఫస్ట్ నుంచి ఈ 4 మెథడ్స్లో ఏ క్వశ్చన్ చూసినా కూడా ఫస్ట్ మనం సింబాలిక్ రిప్రజెంటేషన్ చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. ఊరికే మనం ఏదో మైండ్లో క్యాలిక్యులేషన్ చేసుకొని చేస్తామంటే కంప్లీట్లీ రాంగ్. 99% చెప్తాను కంప్లీట్లీ రాంగ్. 100% యాక్యురసీ అనేది ఉండదు. మనం చాలామంది మిస్టేక్స్ ఇందులోనే చేస్తూ ఉంటారు. టైం సేవ్ కోసం ఊరికే మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుని చేస్తారు. చాలా అంటే చాలా రాంగ్. సో మనం ఫస్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్ చేయాలి. ఇది చూసుకున్నట్లయితే సి మైనస్ ఏ ప్లస్ బి ఉండాలి. సి మైనస్ ఏ ప్లస్ బి. మైనస్ అంటే ఏముంది మన క్వశ్చన్లో? మదర్. సో సి పీ మైనస్ క్యూ ఉన్నప్పుడు పీ ఈజ్ ది మదర్ ఆఫ్ క్యూ ఉన్నప్పుడు సి మైనస్ ఏ అంటే సి ఈజ్ ది మదర్ ఆఫ్ ఏ. కరెక్ట్. సి ఈజ్ ది మదర్ ఆఫ్ ఏ, అంతే కదండి. సి వచ్చి ఏకి మదర్. సో నేను బాక్స్ సింబల్ పెట్టేస్తాను, డౌన్లోడ్ ఎవరో పెట్టండి, ఎందుకంటే ఏ వచ్చి సి యొక్క చిల్డ్రన్ కాబట్టి. సో సి ఈజ్ ది మదర్ ఆఫ్ ఏ. దెన్ వీటికి అయిపోయిందండి. మళ్ళీ దీని కంటిన్యూషన్ మళ్ళీ ఏ ప్లస్ బి. ప్లస్ అంటే ఏముందండి ఇక్కడ? ఫాదర్ ఉంది. పీ ప్లస్ క్యూ వచ్చి పీ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ క్యూ ఉన్నప్పుడు ఏ ప్లస్ బి వచ్చేసి ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ బి అవుతుందండి. ఎస్ కరెక్ట్. ఏ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ బి అంటే ఎస్ డౌన్వర్డ్స్ బి. ఇది మనకి మేల్ ఆఫ్ ఫిమేల్ అనేది క్వశ్చన్ ఎక్కడ మెన్షన్ చేయలేదు, మనం అలాగే వదిలేస్తున్నాం. ఇదే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. బి ఈజ్ ది సన్ ఆఫ్ ఏ కరెక్ట్ అవుతుందా? ఏ ఈజ్ ది సన్ ఆఫ్ సి కరెక్ట్ అవుతుందా? బి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఏ కరెక్ట్ అవుతుందా? సి ఈజ్ ది మదర్ ఆఫ్ బి. ఏది కరెక్ట్ అవుతుంది? సో చూడండి, బి ఈజ్ ది సన్ ఆఫ్ ఏ. బి ఈజ్ ది సన్ ఆఫ్ ఏ. కరెక్ట్ అవుతుంది అని కరెక్ట్ పెట్టేస్తాం. ఇక్కడే తప్పు చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఏమిచ్చాడు? బి ఈజ్ ది సన్ ఆఫ్ ఏ అన్నాడు. బి ఈజ్ ది సన్ ఆఫ్ ఏ. ఏకి కొడుకు అన్నాడు. మనము డౌన్వర్డ్లో ఉంది కదా, ఏకి చిల్డ్రన్నే బి కదా, సో ఇది కరెక్ట్ అని పెట్టేస్తాం. ఎందుకు? ఇది చిల్డ్రన్నే, రైట్. ఏమి చెప్పింది చిల్డ్రన్నే. కాకపోతే బీని సర్కిల్తో కానీ ప్లస్తో కానీ బాక్స్తో కానీ డినోట్ చేసింది లేదు. ఒకవేళ ఈ ఇండికేషన్ కనుక ఈ సింబాలిక్ రిప్రజెంటేషన్ కనుక బి కూడా సర్కిల్ ఉంటే 100% బి ఈజ్ ది సన్ ఆఫ్ ఏ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి సర్కిల్ లేదు, బాక్స్ లేదు అంటే జెండర్ని మనం డిస్క్రైబ్ చేయలేం. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ అండి. సెకండ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ది సన్ ఆఫ్ సి. ఏ ఈజ్ ది సన్ ఆఫ్ సి. సి వాళ్ళ కొడుకు ఏ. 100% కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసినట్టే సి మైనస్ ఏ ఉంది కదండి మనకి. సి మైనస్ ఏ, మైనస్ మీన్స్ మదర్. సి మైనస్ ఏ అంటే ఏకి సి మదర్ అయినప్పుడు, ఏకి సి కనుక మదర్ అయినప్పుడు ఏకి సి అనేది చిల్డ్రనే కదండి. చిల్డ్రనే, మొత్తానికి చిల్డ్రనే. ఇది ఫస్ట్ అయితే తెలుస్తుంది. సి మైనస్ ఏ. సి వచ్చి ఏకి మదర్ అయినప్పుడు ఏ అనేది 100% సి యొక్క చిల్డ్రనే. ఈడ మనకి సింబాలిక్ రిప్రజెంటేషన్ లేదు కనుక ఫస్ట్ ఆప్షన్ మనం రాంగ్ చేసాం. ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఉందండి. ఏని మన సర్కిల్తో డినోట్ చేసామండి. సో ఏ ఈజ్ ది సన్ ఆఫ్ సి. 100% కరెక్ట్. ఇది సర్కిల్లో ఉంది. పైగా సి అనేది తమ మదర్ అంటున్నారు. ఏ అనేది ఖచ్చితంగా సి యొక్క చిల్డ్రనే. ప్లస్ దీని సింబాలిక్ రిప్రజెంటేషన్ కూడా సర్కిల్లో ఉంది కాబట్టి 100% కరెక్ట్. మనం ఏని వాళ్ళ చైల్డ్గా చెప్తాం. ఎస్, సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. థర్డ్ ఫోర్త్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే బి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఏ. బి ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ఏ. నో, రాంగ్. సి ఈజ్ ది మదర్ ఆఫ్ బి. సి ఈజ్ ది మదర్ ఆఫ్ బి యొక్క మదర్. సో ఇది రాంగ్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అండి.